అండ్ అదే రిస్క్ గురించి మాట్లాడాలంటే నాకు వంశీ గుర్తొస్తాడు. అంటే కిరణ్ వంశీలు ఇద్దరు కూడా నాకు చాలా చాలా నా హార్ట్కి దగ్గరగా ఉండి నా డైలీ లైఫ్లో ఎంతో కొంత షేర్ చేసుకునే మనుషులు కిరణ్ అబ్బవరం గారు కానీ వంశీ కానీ. అట్లాంటి వంశీ ఒక రోజు వచ్చి అన్న మన కిరణ్ సినిమా కొంటున్నాను. కిరణ్ సినిమా కదా కొను, ఏముంది దాన్నే ఉంది. నాకు రేట్ చెప్పలేదు, హానెస్ట్ నాకు రేట్ అయితే చెప్పలేదు. మనోడేదో కొన్నాడు 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 అనుకుంటే ఒక రోజు పిలిచి ఎంత పెట్టి కొన్నావు అని అడిగితే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే కిరణ్ సినిమా అంత పెట్టి కొన్నాడు, కిరణ్కి మంచి మార్కెట్ క్రియేట్ చేశాడు అనేది ఎంత ఆనందంగా ఉందో లోపల. అట్ ద సేమ్ టైం ఇంత పెట్టి కొన్నాడు, ఏ క్యాలిక్యులేషన్ మీద నువ్వు కొన్నావు అని అడిగితే నేను సినిమా చూశానన్నా నాకు ధైర్యం ఉందండి. ఓకే, ధైర్యం ఉన్నా ఏదున్నా కూడా ఆ నెంబర్ అనేది అంత పెద్ద నెంబర్. ఇండస్ట్రీలో చాలామంది ఆ నెంబర్ మీద కామెంట్ చేశారు, ఈవెన్ నాకు ఫోన్ చేశారు, ఏంటి మీ వాడు ఇలా వెళ్ళాడేంటి, ఇలా అలా వెళ్ళాడేంటి, ఏమైపోతాడు, ఇవన్నీ అడిగారు. నాకు కూడా లోపల నిజంగా కంగారుగానే ఉంది, నేను సినిమా చూడలేదు అప్పటికి. ఏంటి ఇలా వెళ్తున్నారు, ఇంత ఖర్చు పెడుతున్నారు, ఏమైపోతారు వీళ్ళందరూ అని చెప్పి. కానీ నేను సినిమా చూసిన రోజున అర్థమైంది నాకు, ఓకే వీళ్ళ క్యాలిక్యులేషన్ కరెక్ట్, ఈ సినిమాకి ఖర్చు పెట్టాలి, ఈ సినిమాకి ఖర్చు పెడితే డబ్బులు వస్తుందని చెప్పి ఒక ధైర్యంతో వీళ్ళు ఖర్చు పెట్టారని చెప్పారు. చాలామంది అన్నారు వంశీ రిస్క్ చేశాడు డబ్బులు వచ్చినాయి అని చెప్పి. వంశీ రిస్క్ చేస్తే డబ్బులు రాలేదండి, వంశీ సినిమాని నమ్మితే ఈరోజు డబ్బులు వస్తున్నాయి. ఆ సినిమాని నమ్మి ఈ సినిమాకి డబ్బులు పెడితే ఈ సినిమా మనకు తిరిగి వెనక్కి తీసుకొస్తుందని చెప్పి ఒక సినిమాని నమ్ముకుని తను డబ్బులు పెట్టాడు. ఆ డబ్బులే వెనక్కి వస్తున్నాయి. నిన్న మొన్న బెంజ్ కూడా బుక్ చేసినట్టున్నావు కదా, అది నాకు తనకో తెలీదు, బెంజ్ అయితే మాత్రం బుక్ చేశాడు అది. అండ్ మా కిరణ్ అబ్బవరం గురించి చెప్పాలంటే, అంటే ఇందాక రాజన్న చాలా చెప్పాడు. అంటే మాకు చాలా చూస్తుంటాం వీడియోస్ కానీ అన్నిటిలోని కూడా ఓన్లీ సినిమా వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటారు, లేదంటే సినిమా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళని తొక్కేస్తారు, లేదా కొత్తగా ఎవరిని రానివ్వరు, ఛాన్స్లు ఎవరు అని. ఇక్కడ ఛాన్స్లు ఇవ్వడం ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా చాలా చాలా లెక్కలు ఉంటాయి, చాలా ఇవి ఉంటాయి. కానీ ఇక్కడ ఎవ్వరూ కూడా ఛాన్సుల గురించి వచ్చి వెయిట్ చేసిన వాళ్ళు ఎంతమంది సక్సెస్ అవుతారో నాకు తెలియదు, కానీ ఛాన్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతారు. కిరణ్ అబ్బవరం అవకాశం గురించి వెయిట్ చేసే వ్యక్తి అయితే కాదు, అవకాశాన్ని క్రియేట్ చేసుకునే వ్యక్తి. ఇదైతే నాకు కల్లారా చూశాను. తను ఒక సినిమా చెయ్యాలి అంటే ఎంత కష్టపడతాడు, ఎంతమంది దగ్గరికి వెళ్తాడు, ఎంతమందిని తను మౌల్డ్ చేసుకుంటాడు, ఎంతమంది కలుపుకుని తను ఎదురుకెళ్తాడు అనేది మాత్రం నేను కల్లారా చూసాను. ఇందాక చెప్తున్నారు, తనకంటూ ఒక టీం, తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని ఆ సామ్రాజ్యంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా ఎదరికి సాగుతూనే ఉన్నాడు. ఎందుకంటే తన జర్నీ చూస్తే రాజావారు రాణి గారు కానీ, దాని తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ, ఇవన్నీ కూడా మంచి పేరు వచ్చిన తర్వాత పడ్డాడు, కిందకి పడుతూనే ఉన్నాడు. పడిపోయాడు అన్నారు, అయిపోయాడు అన్నారు, ఇంకా లేగలేరు అన్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా మనిషి మళ్ళీ లేచి నిలబడ్డాడు. అంటే అది బయట అనుకుంటున్నారు తప్ప మనిషి పడిపోయాడని తన లోపల ఎక్కడా కూడా పడలేదు తను. బికాజ్ హీఈస్ అ ఫైటర్. తను ఎప్పుడు కూడా ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా మొన్నే మంచి ఏదో బుక్లో చదివితే మంచి కొటేషన్ చదివాను. ఆట ఓడిపోవడం అంటే ఆ ఆటలో ఆటగాడు ఓడిపోవడమే తప్పితే, నిజంగా ఆట ఎప్పుడు ఓడిపోతారంటే ఆటగాడు ఆటను వదిలేసినప్పుడు అంట. కిరణ్ ఎప్పుడూ కూడా సినిమాను వదలలేదు, అందుకే ఈరోజు గెలిచేటలాగా. నిజంగా కిరణ్ లాంటి వాళ్ళని చూస్తుంటే మాలాంటి వాళ్ళు కూడా చాలా లోపల ఇన్స్పిరేషన్ వస్తుంది. ఓకే, మనం ఎంత పడ్డా, ఎన్ని మాటలు పడ్డా, ఎంత కింద పడినా కూడా మనం ఫైట్ చేయాలి, మనం ఎదరికి నడవాలి, ఎదరికి వెళ్ళాలని చెప్పి. ఎందుకంటే సక్సెస్ ఎక్కడో పాయింట్ దగ్గర ఉంటుంది, ఆ పాయింట్ దాకా మనం వెళ్ళాలి. అరే మనం పడిపోయాం కదా, కాలుకి దెబ్బ తగిలింది కదా అని ఇక్కడ కూర్చుంటే ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళాం. కిరణ్కి నాకు తెలిసి లైఫ్లో చాలా బాగా తెలిసినట్టు ఉంది అది. అండ్ హీస్ కీప్ ఆన్ జర్నీ చేస్తారన్నారు. అండ్ ఇక్కడ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఇంకా ఐ థింక్ వెనకాల ఉన్నారు. టైం ఇప్పటికే చాలా ఎక్కువైంది కాబట్టి ఎవరన్నా మర్చిపోయి నేను ఒకవేళ అప్రిషియేట్ చేయడం మర్చిపోయినా కూడా క్షమించండి. అండ్ ఈ టీం అంతా కూడా బాగా సక్సెస్ అవ్వాలి, మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. సందీప్, ఫర్ యూ ఆల్సో ఆల్ ది బెస్ట్. యు ఆర్ ఆల్సో ఫైటర్, ఐ నో ఇట్. డెఫినెట్గా అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ.